వరంగల్ ములుగు రోడ్లోని వరదత్త క్షేత్రంలో బహుళ అష్టమి రోజు సందర్భంగా ముగ్గురు మాతల మూలాదేవత అయిన అనగమాత వ్రతం భక్తి శ్రద్ధలతో భక్తులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తక్షేత్రం నిర్వాహకులు వామనారావు నరసింహారావు, దేవాలయ ప్రధాన అర్చకులు గోపికృష్ణ పాల్గొన్నారు. అనగమాత వ్రతంను భక్తులచే అతి వైభవంగా దత్త ప్రచారకర్త రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ వామనారావు మాట్లాడుతూ మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూలాదేవత అయిన అనగమాత వ్రతం అనుచరించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. ఆ మాట మీకు చెప్పన్నాడు అప్పాజీ వారు. ఆ మాట చెప్పని ఎప్పుడు అన్నాడు. మూలాధారం తదా స్వాదిష్టం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణ సాధకోద్ధార దక్షం జ్వాలావర్ణం రుచిర మణిపూరాంతరే పద్మి ఛాయామైన అవతారం. ఎప్పుడు మౌనంగా ఉండే అవతారం దక్షిణామూర్తి. ఇలా ఆశ్రమం చేశాడు, మోక్షం సిద్ధించి. కానీ ముద్ర ఆయన వాళ్ళ నుంచి వచ్చినట్టు వారిని స్మరించాలి. మనం దక్షిణం తీసుకోవాలి. ఎంతవరకు అంటే అంతవరకే అనంతో దాన్ని తెలుసుకుందాం, మళ్ళీ వదిలిపెడతాం. ఒక సెకండ్ ఆగి పెడతాం, మళ్ళీ తీసుకుంటాం మాటలతో. ఒకటేసారి మాత్రం తీసుకుంటాం దీర్ఘంగా. శివాయ మంగళం సద్గురవే మంగళం ఓం మంగళం ఓంకార మంగళం. అనఘాష్టమి వ్రతం గురించి విశేషంగా స్కాంద భౌష దత్త పురాణంలో వేదవ్యాసుల వారు స్వయంగా అక్కడ అందించడం జరిగింది. త్రేతాయుగ ప్రథమ పాదంలో కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తికి దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఉపదేశించినటువంటి వ్రతం ఇది. ఏది చేసినా కూడా సామాన్యంగా మానవుడికి అడ్డంకులు రావడానికి వాడి యొక్క పూర్వపాపమే కారణం. అనారోగ్య ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇతర సమస్యలన్నింటి కూడా, గ్రహ బాధలన్నీ కూడా మూలం ఏంటంటే వాడు చేసిన పాపం. అది తెలుసో తెలియకో చేస్తాడు. ఆ పాపాన్ని అంతా కూడా అఘము అంటాడు శాస్త్రంలో కూడా. దాన్ని నశింపచేసేటువంటి యొక్క విధానాలు అనేకంగా ఉన్నాయి. యాగాలు, హోమాలు, సమస్తమైనటువంటి పాపాలన్నీ ఒకసారి ప్రక్షాళన చేయడానికి మూలం ఏమిటి అంటే ఆ మూల దేవత కావాలి. ఆ దేవతనే అనఘామాత, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపకంగా దత్తాత్రేయ స్వామి వారిలో త్రిమూర్తులు వస్తే సహధర్మచారిణిగా త్రిమాతలు వచ్చారు. నవరాత్రులు, దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. అమ్మవారి నవరాత్రులు ఈ 9 రోజులు మన దగ్గర బ్రహ్మాండమైన చండీ హోమం మరియు అమ్మవారికి రోజు విశేష పూజ. ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్, 3 ఫ్యామిలీస్ విశేష పూజలో పాల్గొని ప్రతి సంవత్సరం ఇప్పటికి ఒక 20 సంవత్సరాల నుంచి అలా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది విశేష పూజలు. 9 రోజులు ప్రత్యేకంగా రోజొక తీరు. ఓ రోజు కొబ్బరికాయలు, ఓ రోజు పండ్లు, ఓ రోజు చీరలు, ఓ రోజు డిఫరెంట్ వేసులలో ఆ శాస్త్ర ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా రోజొక విశేష పూజ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అలా